Welcome students and my dear parents. తెలంగాణ వెబ్సైట్ 2026 బైపీసీ స్టూడెంట్స్కి గుడ్ న్యూస్. మీకు కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ స్టార్ట్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ సంబంధించి కంప్లీట్ షెడ్యూల్తో పాటు ప్రాసెస్ ఎలా ఉంటుంది, మీరు అప్లికేషన్ ఎలా సబ్మిట్ చేయాలి, కౌన్సిలింగ్ సంబంధించి ఇప్పుడు రిలీజ్ అయిన షెడ్యూల్ ప్రకారం మీరు ఏ కోర్సెస్కి అప్లై చేసుకోవచ్చు, మీకు ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి క్లారిటీగా చెప్తాను. వన్ బై వన్ క్లియర్గా ప్రతి ఒక్కటి నోట్ చేసుకోండి, వీడియో ఎండ్ వరకు చూడండి. అండ్ అందరికీ రియల్గా ఇది ఒక బ్యాడ్ న్యూస్ అని చెప్పొచ్చు. వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి కౌన్సిలింగ్ సపరేట్గా కండక్ట్ చేస్తున్నారు. సో మీరు వెటర్నరీ సీట్ కావాలనుకున్న స్టూడెంట్స్ అయితే కనుక వెటర్నరీ కౌన్సిలింగ్ సంబంధించి సపరేట్ అప్లికేషనే మళ్ళీ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లాస్ట్ ఇయర్ వరకు వెటర్నరీ కౌన్సిలింగ్ కూడా కంప్లీట్గా కంబైన్డ్ కౌన్సిలింగ్లోనే ఉండదు. ఈ ఇయర్ నుంచి సపరేట్ చేశారు. వీడియో లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. బైపీసీ స్టూడెంట్స్ చాలామంది ఇన్ఫర్మేషన్ మిస్ అవుతూ ఉంటారు. మీ ఫ్రెండ్స్కి షేర్ చేస్తే వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది. కంప్లీట్ గైడెన్స్ అప్డేట్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో కూడా చేయండి. ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ వెరీ ఫస్ట్ వన్, ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సంబంధించిన నోటిఫికేషన్. ఇందులో మీకు ఉండే కోర్సెస్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ చూద్దాం. బిఫోర్ దట్ బైపీసీ స్టూడెంట్స్ సంబంధించి కంప్లీట్ గైడెన్స్ మీ ఫస్ట్ డే అడ్మిషన్ కంప్లీట్ అయ్యేంత వరకు, అది మీరు ఏ కౌన్సిలింగ్ అయినా సరే, ఇప్పుడు వెటర్నరీ సపరేట్గా ఉంది, ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ సపరేట్గా ఉంది, అండ్ బీఎస్సీ నర్సింగ్ సపరేట్గా ఉంటుంది, పారామెడికల్ బీపీటీ, అండ్ మీకు వెబ్ కౌన్సిలింగ్ అంటే బీటెక్ బయోటెక్నాలజీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోమెడికల్ ఇంజనీరింగ్, ఈ అన్ని కోర్సెస్ సంబంధించి మీరు ఏ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయాలన్నా ఒకే మెంటర్షిప్లో 1500 రూపీస్ మెంటర్షిప్ ఫీజు, ఇందులోనే అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. డైరెక్ట్గా బ్యాంక్ అకౌంట్కి మీరు ఫీ పేమెంట్ చేసి నాకు వాట్సాప్కి స్క్రీన్ షాట్ పంపిస్తే మీరు మెంటర్షిప్లో జాయిన్ అవుతారు. మీకు ఏ కోర్సులో ఏ కౌన్సిలింగ్ ద్వారా పార్టిసిపేట్ చేసి వెళ్ళాలనుకున్న కంప్లీట్ గైడెన్స్ మీకు ప్రొవైడ్ చేయడంతో పాటు మీరు మీ ర్యాంక్ని బేస్ చేసుకొని వచ్చే కోర్సెస్ ఆర్డర్ అయినా, ప్రియారిటీ అయినా, వెబ్ ఆప్షన్స్ అయినా, చాయిస్ ఫిల్లింగ్ అయినా ఎలా చేయాలి అనేది క్లారిటీగా మీకు అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వెంటనే మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి, లిమిటెడ్ స్టూడెంట్స్కి మాత్రం ఉంటుంది. సో ఫస్ట్ వన్, ఇప్పుడు రిలీజ్ అయిన నోటిఫికేషన్ సంబంధించి షెడ్యూల్ ఫస్ట్ నోట్ చేసుకోండి. 28 అంటే ఎస్టర్డే నైటే స్టార్ట్ అయింది. ఇది 10 AM ఇచ్చినప్పటికీ మీకు టైం చాలా ఉంది. ఇప్పుడే హరీ అవ్వకండి. కావాల్సిన సర్టిఫికేట్ ఫస్ట్ క్లారిటీగా రెడీ చేసుకోండి. రిజిస్ట్రేషన్ 24th జూలై వరకు మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. సో మీరు ఇందులో అప్లై చేసిన తర్వాత కూడా ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయనుకుంటే 27th రోజు మళ్ళీ అప్లికేషన్లో కరెక్షన్స్ కూడా చేసుకోవచ్చు. ఫస్ట్ ఇందులో ఉండే టర్మ్స్, సర్టిఫికెట్స్ గురించి మీకు క్లారిటీగా అర్థం అవ్వాలి కాబట్టి ప్రతి ఒక్కటి క్లియర్గా చూడండి. మనకు కోర్సెస్ బీఎస్సీ అగ్రికల్చర్, బీఎస్సీ హార్టికల్చర్, ఫుడ్ టెక్నాలజీ, ఈ 3 కోర్సెస్కి సంబంధించి మాత్రమే కౌన్సిలింగ్ ఉంటుంది. వెటర్నరీ సపరేట్గా ఉంటుంది. ఇందులో కూడా మీకు రెగ్యులర్ కోటాతో పాటు స్పెషల్ కోటా సీట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే రెగ్యులర్ కోటా అంటే మీకు ఫీ అమౌంట్ తక్కువ ఉంటుంది, స్పెషల్ కోటా అంటే ఫీ అమౌంట్ ఎక్కువ ఉంటుంది. ఆ డిఫరెన్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు ఇక్కడ కాలేజెస్ లిస్ట్ ఉన్నాయి చూడండి. అగ్రికల్చర్ కౌన్సిలింగ్ సంబంధించి అగ్రికల్చర్ కాలేజెస్ 10 కాలేజెస్ ఉన్నాయి. ఇందులో రెగ్యులర్ సీట్స్ 855 అయితే స్పెషల్ కోటా సీట్స్ 500 సీట్స్ ఉన్నాయి. హార్టికల్చర్ సంబంధించి ఓన్లీ ఒకే కాలేజ్ ఉంది, 30 సీట్స్. ఫుడ్ టెక్నాలజీ సంబంధించి ఒకే కాలేజ్ ఉంది, 25 సీట్స్, స్పెషల్ కోటా 4 సీట్స్. మీకు డిఫరెన్స్ ఎక్కడ ఉంటుంది క్లారిటీగా చూడండి. మీరు కామన్గా రెగ్యులర్ సీట్స్లో జాయిన్ అవుతే కాలేజ్ ఫీజు మీకు ఇక్కడ ఎంత ఇచ్చారు చూడండి, 50,740 రూపీస్ ఇచ్చారు. అదే స్పెషల్ కోటా అయితే 1,12,790. స్పెషల్ కోటాలో జాయిన్ అవుతే మీకు ఫీ రింబర్స్మెంట్కి ఎలిజిబిలిటీ ఉండదు. ఓన్లీ రెగ్యులర్ సీట్స్లో జాయిన్ అవుతే మాత్రమే ఫీ రింబర్స్మెంట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. బట్ కాస్త ర్యాంక్ ఎక్కువ వచ్చింది, మాకు మంచి అగ్రికల్చర్ కాలేజీలో జాయిన్ అవ్వాలి, ఫీ ఎక్కువైనా ప్రాబ్లం లేదని చేరుతున్న స్టూడెంట్స్ చాలామంది ఉంటారు. అలా చేరుతూ ఉంటే మీకు అవుట్ సైడ్ కాలేజెస్లో మినిమం 10 lakhs అయితే తీసుకుంటారు.
ఆ 10 ల్యాక్స్ పే చేసే బదులు ఇక్కడ మీరు జస్ట్ 5 ల్యాక్స్తో మీకు స్పెషల్ కోటాలో అగ్రికల్చర్ కూడా కంప్లీట్ అవుతుంది, అది కూడా గవర్నమెంట్ అప్రూవ్డ్ గవర్నమెంట్ కాలేజ్లో. సో ఇది బెస్ట్ ఆప్షన్. కొంచెం ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ కోటాలో కంపల్సరీగా తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఈ రెగ్యులర్ సీట్స్తో పాటు స్పెషల్ కోటాలో రిజర్వేషన్ వైజ్గా మీ ఎంసెట్ ర్యాంకు మీ రిజర్వేషన్ బేస్ చేసుకొని సీట్స్ అయితే ఫిల్ చేయడం జరుగుతుంది. దట్టు ఇందులో కూడా మళ్ళీ మనకు 3 కేటగిరీస్ ఉంటాయి. మీకు ఫార్మర్ కోటా, నాన్ ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అనేది డివైడ్ చేస్తారు. మీరు నాన్ ఫార్మర్ కోటా అయి ఉంటే మాత్రం మీకు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అవసరం ఉండదు. ఫార్మర్ కోటా, అగ్రికల్చర్ లేబర్ కోటా అయితే మాత్రం మీకు ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ అవసరం ఉంటాయి. అవి ఏంటి అనేది సర్టిఫికేట్ లిస్ట్ చెప్పినప్పుడు చెప్తాను. ఇక్కడ చూడండి, బీఎస్సీ అగ్రికల్చర్ అయితే ఫార్మర్ కోటాలో 25 సీట్స్, అగ్రికల్చర్ లేబర్ కోటాలో 15 సీట్స్ స్పెసిఫిక్గా వీళ్ళకి మాత్రమే ఇస్తారు. అంటే మీరు సపోజ్ ఫార్మర్ కోటాకి మీరు ఎలిజిబుల్ అనుకోండి, మీకు ఫార్మర్ కోటాలో ఉన్న 25 సీట్లోనైనా సీట్ తీసుకోవచ్చు, లేదు మిగిలిన అన్ని సీట్స్ ఏవైతే ఉన్నాయో నాన్ ఫార్మర్ కోటాలో ఆ సీట్లలో కూడా అన్ని సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. అలాగే హార్టికల్చర్లో కూడా 25, 15, ఫుడ్ టెక్నాలజీ కూడా 25, 15 సీట్స్ స్పెసిఫిక్గా ఈ స్టూడెంట్స్కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. సార్ మరి ఇప్పుడు ఫార్మర్ కోటా ఎలిజిబుల్ అవ్వాలంటే ఏముండాలి మీ దగ్గర అంటే మీకు 2 సర్టిఫికెట్స్ ఉండాలి రెగ్యులర్గా మీకుండే అన్ని సర్టిఫికెట్స్తో పాటు. ఫస్ట్ వన్, మీరు మినిమం 4 ఇయర్స్ మీ ఫస్ట్ క్లాస్ నుంచి 12th క్లాస్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయ్యేంతలోపు ఏదైనా 4 ఇయర్స్, అది మీరు సపోజ్ 3rd నుంచి 4th లేదు అంటే 7th నుంచి 8th ఇలా 1 ఇయర్ అయినా సరే, 2 ఇయర్స్ అయినా సరే, 3 ఇయర్స్, 1 ఇయర్స్ ఏ కాంబినేషన్లో అయినా సరే మినిమం 4 ఇయర్స్ మీరు చదివిన స్కూల్ కానీ కాలేజ్ కానీ నాన్ మున్సిపల్ ఏరియాలో ఉండాలి. అది కూడా ఎప్పటి నుంచి 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు. 4th క్లాస్ నుంచి 12th క్లాస్లో ఏ ఇయర్లో అయినా సరే మీరు కౌంట్ చేసుకుంటే ఓవరాల్గా 4 ఇయర్స్ నాన్ మున్సిపల్ ఏరియాలో చదివి ఉంటే మీకు నాన్ మున్సిపల్ ఏరియా సర్టిఫికేట్ వస్తుంది. ఈ సర్టిఫికేట్ ఉండాలి ఫస్ట్. రెండవది కూడా మీకు ఉండాలి ఏంటి, ఓనింగ్ నాట్ లెస్ దెన్ 1 acre ఆఫ్ ల్యాండ్ ఐదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఆర్ పేరెంట్ ఆర్ గ్రాండ్ పేరెంట్. మీ ఫ్యామిలీ మెంబర్స్లో మీ పేరు మీద కానీ, మీ మదర్ ఆర్ ఫాదర్ పేరు మీద కానీ, మీ గ్రాండ్ పేరెంట్ పేరు పైన కానీ మీకు 1 acre కంటే ఎక్కువ ల్యాండ్ ఉండాలి. ఈ 2 సర్టిఫికేట్స్ ఉంటే మీరు ఫార్మర్ కోటాకి ఎలిజిబుల్ అవుతారు, ఆటోమేటిక్గా ఈ సీట్స్కి మీరు ఎలిజిబుల్ అవుతారు. నెక్స్ట్ అగ్రికల్చర్ లేబర్ కోటా, ఇది వెరీ ఇంపార్టెంట్. ఇందులో ఫార్మర్ కోటా కంటే అగ్రికల్చర్ లేబర్ కోటాలోనే ఎక్కువ ర్యాంక్ ఉన్న సీట్ వస్తుంది. మీకు దీనికి ఎలిజిబుల్ అవ్వాలంటే 4 ఇయర్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ స్కూల్ కానీ, గవర్నమెంట్ రెసిడెన్షియల్ స్కూల్ కానీ, కాలేజ్ కానీ, ఎనీ అదర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్ డ్యూరింగ్ ద 4th to 12th క్లాస్. 4th నుంచి 12th క్లాస్ వరకు ఏదైనా గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజెస్ ఆర్ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్కూల్ ఆర్ కాలేజెస్లో మీరు చదివి ఉండాలి. మీకు జాబ్ కార్డ్, ఈజీఎస్ కార్డ్ అనేది ఉంటుంది. కామన్గా విలేజ్లలో అందరికీ ఈజీఎస్ కార్డ్ అని ఉంటుంది, జాబ్ కార్డ్ ఉంటుంది. అది ఉంటే మీ పేరు మీద అయినా ఉండొచ్చు, మీ పేరెంట్స్ పేరు నేమ్తో అయినా ఉండొచ్చు, ఎవరి పేరు మీద ఉన్నా తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ మ్యాండేటరీ, ఇది సెకండ్, అండ్ మీకు ఇంకొకటి థర్డ్ వన్ కూడా కావాలి. స్టూడెంట్ నేమ్ మీద కానీ, పేరెంట్స్ నేమ్ పైన, గ్రాండ్ పేరెంట్స్ నేమ్ పైన అగ్రికల్చర్ ల్యాండ్ ఏమీ ఉండకూడదు, లేదా అసలుకే అగ్రికల్చర్ ల్యాండ్ ఉండకూడదు, లేదు అంటే ఉంటే కనుక లెస్ దెన్ 1 acre ల్యాండ్ ఉంటే కనుక మీరు ఎలిజిబుల్ అవుతారు. దీనికి సంబంధించి సర్టిఫికెట్స్ మీరు ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్పెషల్ కేటగిరీస్ సంబంధించి కూడా రిజర్వేషన్ ఉంటుంది. పిహెచ్, క్యాప్, ఎన్సిసి, స్పోర్ట్స్, మీకు ఈ సర్టిఫికెట్స్ ఉంటే వీటికి సంబంధించి కన్సర్న్ సర్టిఫికెట్స్ ఉండాలి. అందరికీ కామన్గా కావాల్సిన సర్టిఫికెట్స్ లిస్ట్: ఎస్ఎస్సి మెమో, ఇంటర్మీడియట్ షార్ట్ మెమో ఉంటే ప్రిన్సిపల్ సైన్ స్టాంప్ ఉండాలి, ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్ ఉండాలి,
మీ స్టడీ సర్టిఫికేట్ 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ఉండాలి. టీసీ ఇంటర్ సెకండ్ ఇయర్ది ఉండాలి. రెసిడెన్స్ సర్టిఫికేట్ తెలంగాణ స్టేట్కి సంబంధించి ఉండాలి. మీరు 4th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు తెలంగాణలో చదివిన స్టూడెంట్స్ అయినా రెసిడెన్స్ సర్టిఫికేట్ కావాలి అని అయితే మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఇంకాస్త క్లారిఫికేషన్ అందరికీ కావాలా లేదా అనేది యూనివర్సిటీ వాళ్ళు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత మీకు చెప్తాను. మీకు రెసిడెన్స్ సర్టిఫికేట్ అయితే మీ సేవకి వెళ్ళి అప్లై చేసుకుంటే ఇస్తారు. అప్లై చేసుకోండి బెస్ట్. నెక్స్ట్ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి. మీరు ఓపెన్ కేటగిరీ ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్ అయితే మీకు April 1, 2026 తర్వాత తీసిన ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ 1 January 2026 తర్వాత తీసిన సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ ఫార్మాట్స్ నాన్ మున్సిపల్ ఏరియా, అగ్రికల్చర్, లీగల్ హెయిర్, లేబర్ కార్డ్ సంబంధించి ఏవైతే ఫార్మాట్స్ ఉన్నాయో అవి మీరు ఇక్కడ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కామెంట్లో పిన్ చేస్తాను చూడండి. 1, 2, 3 సీరియల్గా ఉన్నాయి. ఇవి ప్రింట్అవుట్ తీసుకొని మీరు కన్సర్న్డ్ సర్టిఫికెట్స్ అయితే సైన్ చేయించుకోవాల్సి ఉంటుంది. రెడీ చేసుకొని మీరు అప్లికేషన్స్ చేసే టైంలో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో మరి అప్లికేషన్ ప్రాసెస్ ఎలా చేయాలి అంటే వెబ్సైట్లోనే మీరు ఫస్ట్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇక్కడ ఫిల్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది. క్లిక్ చేయండి. మీ డీటెయిల్స్ ఎంటర్ చేస్తే బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. కంప్లీట్ డీటెయిల్స్ ఫిల్ చేయండి. డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ పే చేయాల్సి ఉంటుంది. ఫీ పేమెంట్ విషయానికి వస్తే SC, ST, PWD స్టూడెంట్స్ అయితే 1500 పే చేయాలి. మిగిలిన అందరు స్టూడెంట్స్ 3000 రూపీస్ ఫీ అమౌంట్ పే చేయాలి. బైపీసీ స్టూడెంట్స్కి వచ్చిన డ్రాబ్యాక్ ఇదే. అదే ఎంపీసీ స్టూడెంట్స్ అయితే సింగిల్గా ఒకటే వెబ్ కౌన్సిలింగ్ అటెండ్ అవుతే సరిపోతుంది. ఒకటేసారి రిజిస్ట్రేషన్ చేసుకొని అన్ని కోర్సెస్కి కౌన్సిలింగ్ సింగిల్ ప్రాసెస్తో అయిపోతుంది. ఇప్పుడు మీరు వెటర్నరీకి వెళ్ళాలనుకుంటే అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఈ 3 కోర్సెస్కి ఈ అప్లికేషన్ ఫీ పే చేయాలి. ఒకవేళ నర్సింగ్ వెళ్దాం అనుకుంటే దానికి అప్లికేషన్ ఫీ పే చేయాలి. బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఈ కోర్సెస్ అన్నిటికి వెళ్దాం అనుకుంటే దానికి సపరేట్ కాబట్టి మళ్ళీ దానికి ఫీ అమౌంట్ పే చేయాలి. బైపీసీ స్టూడెంట్స్కి అసలు ఒక సింగిల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయకుండా ఇలా మల్టిపుల్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం వల్ల ఈ రిజిస్ట్రేషన్ ఫీ అమౌంట్లే ఎక్కువైపోతుంది. దానివల్ల మీకు వచ్చిన ర్యాంకింగ్కి ఎగ్జాక్ట్గా ఏ కోర్స్ వస్తుంది, మీకు ఏ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంది దాన్ని బేస్ చేసుకొని అప్లికేషన్ చేయడం మీకు ఒక అంతకు ఈ ఫీ అమౌంట్ అయినా మిగులుతుంది. కాస్త థింక్ చేసి చేసుకోవడం బెస్ట్. ఫీ ప్రాబ్లం ఎక్కువ అవుతుంది అనుకుంటే, అలా లేదు అనుకుంటే మీ డిసిషన్ మీరు తీసుకోవచ్చు. ఇలా మీకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడానికి మెంటర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. మెంటర్షిప్లో జాయిన్ అవుతే మీకు కాలేజీలో జాయిన్ అయ్యేంత వరకు కంప్లీట్ గైడెన్స్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఫస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ రెడీ చేసుకోండి. అన్ని డాక్యుమెంట్స్ రెడీ అయిన తర్వాత వెబ్సైట్లో మీకు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి మీ అప్లికేషన్ ప్రింట్అవుట్ తీసుకొని పెట్టుకోండి. మళ్ళీ కౌన్సిలింగ్ ప్రాసెస్ కూడా ఇప్పుడే అంత ఈజీగా అయిపోదు. మీరు అప్లికేషన్ చేసిన తర్వాత మెరిట్ లిస్ట్ రిలీజ్ చేస్తారు. మెరిట్ లిస్ట్ బేస్ చేసుకొని ర్యాంక్ వైజ్గా కౌన్సిలింగ్ కండక్ట్ చేస్తారు. కౌన్సిలింగ్ అనేది ర్యాంక్ వైజ్గా ఉంటుంది, మీ కేటగిరీ ర్యాంక్ వైజ్గా. అలా 2, 3, 4 అవసరం అయితే 5 phases కూడా కండక్ట్ చేసిన ఇయర్స్ ఉన్నాయి. అలా కౌన్సిలింగ్ ప్రాసెస్ జరుగుతూనే ఉంటుంది. మిగిలిన కౌన్సిలింగ్ కూడా మీరు ప్యారలల్గా చూసుకుంటూ మీకు ఏ కాలేజీలో ఏ కోర్సులో సీట్ వస్తే బెస్ట్ ఆఫ్ వన్ ఏది చూస్ చేసుకోవాలనుకుంటే అది చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.